అభివందనం యూట్యూబ్ ఔత్సాహికులు, వెల్కమ్ బ్యాక్ టు శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం రామన్నగూడెంలోని ఒక మిస్టీరియస్ సొరంగాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. అయితే ఇక్కడ ఏంటంటే చరిత్ర తెలియక కొన్ని, చరిత్ర తెలిసి కొన్ని పురాతన గుర్తులు ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూ పురాతన కట్టడాల వెనుకున్న సైన్స్ను మరియు శాస్త్రీయ ధర్మాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటి ఒక మిస్టీరియస్ సొరంగాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇది సుమారు 3 లేదా 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకొనున్న సొరంగం. అయితే ఈ సొరంగాన్ని భాండాగారంగా చేసుకొని బందిపోటు దొంగలు వారి వర్తకుల నుంచి, వ్యాపారస్తుల నుంచి దొంగలించిన సొత్తును తీసుకొని వచ్చి ఇందులో దాచిపెట్టేవారు. ప్రస్తుతం మేము నిల్చున్నది ఆ భాండాగారానికి సొరంగ మార్గంలో. ఇక్కడి నుంచి ఇంకో 50 మీటర్స్ లోపలికి వెళ్తే ఒక అంతస్తు పొడవు వెడల్పు కలిగిన రూమ్ లాంటి ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గబిలాలు ఇంకా ఏదో విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అందుకే వెళ్ళలేకపోతున్నాం. అయితే ఈ సొరంగం లోపలికి వెళ్ళి వచ్చిన ఒక తాత ఉన్నాడు. అతన్ని తీసుకువచ్చి ఆ అద్భుతాన్ని మీకు పార్ట్ 2లో చూపిస్తాం. అంతవరకు సెలవు. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పార్ట్ 2. Please do like, share and subscribe our channel for more mysterious videos.